వీకెండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరం అయితే ఎదురు చూస్తాం కదండి. నేను నా వీకెండ్ ఎలా స్పెండ్ చేశానో ఈ వీడియోలో చూసాను. మార్నింగ్ ఇలా మంచి వ్యూ ఎంజాయ్ చేశాక మేమున్న విలేజ్ లో ఎవ్రీ సండే అయితే సంత పెడతారండి. సో సంతకి వెళ్తానని రెడీ అయ్యా. మా ఆస్కర్ ని చూడండి, వాక్ కి తీసుకెళ్ళమని ఎలా ఏడుస్తున్నాడు. ఈ రోజు వాక్ కి నేను కాదు మీ అన్నయ్య తీసుకెళ్తాడు అంటే చూడండి ఎలా చూస్తున్నాడు. ఇంకా నేను బాయ్ చెప్పి మార్కెట్ కి అవుట్ అయ్యా. మేముంటున్నది హిల్ స్టేషన్ కాబట్టి సంతలో కూర్చున్న వాళ్ళందరూ ట్రైబ్సేనండి. వాళ్ళ పంట వాళ్ళు పండించి ఇలా తెచ్చి అమ్మడం అనేది వాళ్ళ జీవనోపాధి. అమ్మా ఇదంతా 3.20 సరే ఇచ్చేసాను. సో వీళ్ళ దగ్గర అయితే వెజిటేబుల్స్ చీప్ అండ్ ఫ్రెష్గా ఉంటుందని ఎవ్రీ సండే వచ్చి నేను తీసుకుంటా. కొంచెం ముందుకు వచ్చి చూసేసరికి సంత అయితే ఇలా చివరి వరకు పెట్టారండి. అమ్మ ఈ కాకరకాయలు ఎంత? 20 ఇచ్చేసాయండి. నాకు ఇలా నచ్చిన వెజిటేబుల్ ఫ్లవర్స్ అయితే నేను కొనుక్కున్నానండి. సంతకు వచ్చామంటే చిల్లర అయితే మస్ట్ అండ్ షుడ్గా పట్టుకోవాలండి. ఇంకా లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అని వేస్ట్ ఆఫ్ టైమ్ తిప్పుతారు. ఇక్కడ లేడీస్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ చిన్న స్టాల్ లాగా అయితే పెట్టారండి. స్టిక్కర్ బాగుంది కదా, తీసుకుందాం. ఈ డాగ్ ని చూస్తున్నారా, ఇదైతే మా స్ట్రీట్ లో ఎప్పుడు ఉంటదండి. మా మమ్మీ డైలీ ఫుడ్ పెడతారు. మార్కెట్ లో నన్ను చూసి నా దగ్గరికి వచ్చేసింది. సో బిస్కెట్స్ ఇచ్చా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్ స్టాల్ అయితే డైలీ ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు కాస్ట్ చాలా హెవీగా చెప్తారు. లైక్ కేజీ క్యారెట్స్ అయితే 110 చెప్తారండి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది ప్రైస్. సో ఆ రోజు అయితే నాకు సంతలో కాలీఫ్లవర్ దొరకలేదండి. సో అందుకని నేను ఇక్కడికి వచ్చి అయితే పర్చేస్ చేసుకున్నా. మీరు చూస్తున్న ఒక కాలీఫ్లవర్ ప్రైస్ 50 రూపీస్ అండి. ఇలా 1 వీక్ కి సరిపోయే వెజిటేబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇంతలో మా బ్రో నాకు కార్న్ తినాలనుంది, పద చింతూరు వెళ్ళొద్దామని అన్నాడు. ఇంకా నేను ఆగుతానా, చింతూరు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామండి. ఇంకా వెళ్ళే త్రావులో అయితే ఇంకా మంచి మౌంటైన్స్ వ్యూస్ అయితే వస్తాయి. నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం ఉంటే ఐ లవ్ మౌంటైన్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మేముంటున్న విలేజ్ నేమ్ అయితే మోతుగూడెం టు చింతూరు మధ్యన ఉండే డిస్టెన్స్ అయితే 30 km, అంటే 1 hour ట్రావెలింగ్ టైం పడుతుంది. ఇంకా మా డెస్టినేషన్ స్పాట్ కి అయితే వచ్చేసామండి. చింతూరు అయితే ఒక మినీ సూపర్ మార్కెట్ లా ఉంటుందండి. ఇక్కడ మనకు కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయి. ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్లో ఏవైనా కూలర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఇలాంటివి ఏవి ఆర్డర్ పెట్టుకున్నా సరే చింతూరు వచ్చే మేము తీసుకువెళ్ళాలండి. చిన్న చిన్న ఐటమ్స్ వరకు అయితే మా విలేజ్ వరకు డెలివర్ చేస్తారు. ఇంకా మా తమ్ముడు అక్క కార్న్ తర్వాత కొనుక్కుందాం కానీ కొంచెం ముందుకెళ్ళి అలాగా ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే ఇంత మంచి వ్యూ అయితే కనిపించిందండి. ఆ రివర్ వ్యూ చూసారా ఎంత బ్యూటిఫుల్గా. ఇంకా టైం అవుతుందని యూటర్న్ తీసుకొని మార్కెట్ సైడ్కి అయితే వచ్చేసాము. సో చింతూరులో కూడా చిన్న సంత అయితే పెట్టారు. ఇక్కడ అయితే కార్న్స్ అయితే చాలా ప్రైస్ ఉంది. 5 కార్న్స్ 100 రూపీస్ చెప్తున్నారు. బార్గెనింగ్ చేయవలసి వచ్చింది, అయినా తగ్గించలేదు. సో తీసుకుని వచ్చేసాం. మరి ఇంత దూరం వచ్చాం కదా. ఇంకా మేము రిటర్న్ అవ్వడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు మా తమ్ముడైతే ఇంకా స్లో డ్రైవ్ చేసి కార్న్ అయితే తింటానక్క నాకు ఇవ్వు అని అంటే సరే తీసుకో అని చెప్పి